అప్పట్లో ముంబై ఉదంతం గుర్తుంది కదా, ఒక్కసారిగా దేశంలోకి పరుగులు పెట్టుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు కాల్చి చంపేసి ఆ పైన చచ్చిపోవడానికి సిద్ధపడిన తాజ్ లాంటి వాటి చోటకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బందీలుగా చేసి ఎలాంటి అరాచకం చేశారో అట్లాంటి అరాచకం చేయడానికి ఎప్పుడో సమాధి అయిపోయింది బిన్ లాడెన్ పోయాక, అట్లాగే ఆడి తర్వాత వారసుడు పోయాక అనుకున్నటువంటి ఆల్ ఖైదా మళ్ళీ ప్రయత్నాలు చేస్తుంది. భారత్లో ఉన్నటువంటి యువతరాన్ని ఎవరికైతే మత పెచ్చతో రగిలిపోతున్నటువంటి వాళ్ళు ఉంటారో అట్లాంటి వాళ్ళని ఒక వర్గంగా తయారు చేసి దాడులకి ప్రిపేర్ చేస్తుందన్నటువంటి విషయం మరొకసారి బయటపడింది ఢిల్లీ పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో. తాజాగా ఆల్ ఖైదా మాడ్యూల్ని పట్టుకున్నారు. ఇది రాంచీలో ఉన్నది. ఇందులో స్పెషల్ ఏంటంటే డాక్టర్ ఇస్తిక్, ఇతను తన మనుషులతో కలిసి అంటే తనని నమ్మేటటువంటి కొంతమంది గ్రూప్తో కలిపి సూసైడ్ స్క్వాడ్గా తయారు చేశాడు. అంటే తాము చస్తూ 10 మందిని చంపే వాళ్ళగా తయారు చేసి వాళ్ళకి ఆయుధ శిక్షణ ఇప్పించాడు అన్నటువంటి విషయం బయటపడింది. ఇప్పుడు ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది.